సిరిపురం అనే గ్రామంలో రాము సీత అనే భార్యాభర్తలుండేవారు. వారికి ముందు వెనక ఎవ్వరూ లేరు. ఒకరంటే ఒకరికి అంతులేని అభిమానం. పేరుకు తగ్గట్టే సీతారాములు. రాము అదే ఊరిలో ఒక జమీందారు దగ్గర తోట పని, ఇంటి పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే ఆ వచ్చే జీతం డబ్బులు వారిద్దరికీ కనీసం 2 పూటల భోజనం చేయడానికి కూడా సరిపోవడం లేదు. రాము పెద్దగా చదువుకోని కారణంగా రాముకు ఎక్కడా ఉద్యోగం అనేది రాలేదు. ఇక ఆ జమీందారు తన దగ్గర పొలం పని, ఇంటి పని అప్పగించి ఎన్నో ఏళ్ల నుంచి అక్కడే పనిచేయించుకుంటున్నాడు. అరే, బియ్యం ఇంతే ఉందే. సరే, ఇంతవరకు వండి ఆయన రాగానే భోజనం పెడదాం. ఎలాగూ జీతం వచ్చే సమయం అయింది కదా, దాంతో మళ్ళీ సరుకులు అవి కొనుక్కోవచ్చు. అయ్యో సీత, నాకు ఈరోజు జమీందారు గారు అక్కడ భోజనం పెట్టేశారు. నేను వద్దని, బలవంత పెట్టొద్దని చెప్తూనే ఉన్నాను. కానీ ఆయన నా మాట వింటేనా ఈరోజు ఇక్కడ తిని తీరాల్సిందే అని బలవంతంగా నాకు మంచి పక్ష పరవాన్నాలతో భోజనం పెట్టారు. తెలుసా అవి ఎంత రుచిగా ఉన్నాయో? నువ్వు భోజనం చేసేసి పడుకు. నా భోజనం అయిపోయింది. బాధపడకు. ఈసారి ఎప్పుడైనా అలా భోజనం పెడితే నీకు కూడా కొంచెం తీసుకొస్తాలే. బియ్యం నిండుకున్నాయని అనుమానం వచ్చిందేమో. పాపం, భోజనం చేసేసానని జమీందారు గారు పెట్టారని అబద్ధం చెప్తున్నారు. జీతం ఇవ్వడానికే మాట పడిపోయే జమీందారు గారు ఈయనను పిలిచి పంచపక్ష పరవాణాలతో భోజనం కూడా పెడతారా? ఆయన కడుపు మార్చుకొని నా కడుపు నింపాలని చూస్తున్నారు. నాకు తెలిసి ఈ పాటకి ఇంట్లో బియ్యం నిండుకొని ఉంటాయి. ఆ ఉన్న కాస్త వండి నాకు పెట్టి తను పస్తుందామని అనుకుని ఉంటుంది సీత. అందుకే జమీందారు గారు అన్నం పెట్టేశారని అబద్ధం చెప్పేశాను. అప్పుడైనా వండింది కాబట్టి ఆ కాస్త తనే తింటుంది. అయ్యో, నేను కూడా తినేశానండి. ఇందాక చాలా ఆకలి అనిపించింది. వండిన దాంట్లో నేను కొంత తినేసి నీకోసం ఉంచానంతే. మరిప్పుడు ఈ అన్నం ఏం చేయాలి? సరే, నేనొక ఉపాయం చెప్తాను, మీరు కాదనకూడదు. అయితే మనిద్దరం తిని చాలాసేపు అయింది కదా, అందుకని ఈ ఉన్న అన్నం ఇద్దరం చేస్తుందని తిందాం. అప్పుడు ఎవ్వరికీ ఎక్కువ అవ్వదు. ఏమంటారు? సీతకు నేను అబద్ధం చెప్పానని అర్థం అయిపోయినట్టుంది. అందుకనే సగమైన నాకు పెడదామని అలా అంటోంది. సరే, నేను కూడా కాస్త తింటే తృప్తి పడుతుంది. సరే సీత, ఇదేదో బాగానే ఉందిలే, పెట్టు. నువ్వు నేను ఇద్దరం కలిసి కాస్త తిందాం. రేపు జమీందారు గారి జీతం ఇస్తానట్లే, ఇంకా కావలసినవి కొనుక్కుందో గాని. అలా సగం రోజులు వీళ్ళిద్దరూ చేసే పని ఇదే. ఒకరి కోసం ఒకరు తినాలని ఒకరు అబద్ధం చెప్తూ కడుపు మార్చుకుని గడిపేవారు. ఎన్ని కష్టాలు పడినా కలిసే వాటిని ఎదుర్కొంటున్నారే తప్ప కుంగిపోలేదు. ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ సీతారాములు ఇలాగే ఉండేవారేమో, ఆ రోజున మేము చూడలేదు, కానీ మీ ఇద్దరిని చూస్తుంటే వాళ్లే మళ్ళీ తిరిగి పుట్టారా అనిపిస్తోంది అని అనుకునేవారు. అదే ఊరిలో రాము సీత ఉంటున్న పక్క ఇంట్లోనే ఉంటోంది వనజాక్షి. వనజాక్షి కూతురు గౌరి. అంతో ఇంతో ఉన్న కుటుంబమే. ఏ సమస్యలు చీకు చింత లేవు. చిన్నతనం నుంచి ఒక్కతే కూతురు కావడం వలన ఏ ఇబ్బందులు లేకుండా గారాబంగా పెరిగింది గౌరి. గౌరి తన భర్తతో గొడవపడి అక్కడ ఉండలేనంటూ పుట్టింటికొచ్చి కూర్చుంది. వనజాక్షి ఆమెను చూసి ఎంతో బాధపడేది. కూతురు జీవితం ఇలా ఉండవలసిందేనా అనే బాధ వనజాక్షిని ఎప్పుడూ వెంటాడుతూ ఉండేది. చూడమ్మా గౌరీ, వాళ్ళిద్దరినీ చూడు. సీతారాముల్లాగా ఎప్పుడూ అన్యోన్యంగా అంత కష్టాలు పడుతున్నా వాటిని నవ్వుతూ ఎదుర్కొంటున్నారు.
ఒక్కరోజు కూడా ఆ ఇంటిలో నుంచి మాటలు నాకు గట్టిగా వినపడిందే లేదు. ఇప్పటిదాకా ఆ భార్యాభర్తలిద్దరూ గొడవ పడిందే లేదు. వాళ్ళని చూసినప్పుడల్లా ఎంతో ముచ్చటేస్తుంది. వాళ్ళని పొగడని వాళ్ళంటూ లేరు ఈ ఊరిలో. ఏ తల్లైనా తన కూతురు జీవితం అలా ఉండాలని కోరుకుంటుంది. కష్ట సుఖాలనేవి జీవితంలో వచ్చిపోతూ ఉంటాయి, కానీ వాటిని మన భాగస్వామితో కలిసి పంచుకోవడం నేర్చుకోవాలి. అంతేకాని భాగస్వామితోనే గొడవ తెచ్చుకుని ఇలా జీవితాన్ని అయోమయంగా చేసుకోకూడదు. నీకు ఎన్నోసార్లు సర్ది చెప్తామని ప్రయత్నిస్తున్నాను, కానీ నువ్వు నా మాటలు లక్ష్య పెట్టడమే లేదు. నా కూతురు కూడా తన భర్తతో ఇలా కలిసిమెలిసి ఉండాలనేది నా కోరిక. కనీసం వారికి ఉన్నట్లుగా ఆర్థిక ఇబ్బందులు కూడా లేవు కదా మీకు. అబ్బాయిది మంచి ఉద్యోగం. ఏవేవో సాకులు వెతుక్కోకపోతే అల్లుడు గారితో కలిసిమెలిసి ఉండొచ్చు కదమ్మా. నువ్వు చెప్పడానికి అన్ని బాగానే ఉంటాయి. అక్కడ నేను ఎంత కష్టపడ్డానో నీతి ఏం తెలుసమ్మా? చూస్తూ చూస్తూ కష్టాలు బ్రతకమని కూతురికి చెప్తున్నావు. వీళ్ళిద్దరిని చూసి నువ్వు నిజం అనుకుంటున్నావా? వాళ్ళిద్దరు బయటకు అలా నటిస్తున్నారంతే. వాళ్ళే ఏమి నువ్వు అనుకుంటున్నట్టు అన్యోన్య దంపతులు కాదు. అలా గౌరీ వనజాక్షి ఎన్నోసార్లు నచ్చ చెప్పాలని చూసినా తన మాట పట్టించుకునేది కాదు. పైగా వనజాక్షి వాళ్ళిద్దరినీ మెచ్చుకుంటోంది అన్న అక్కసుతో వారిద్దరి మీద ద్వేషం పెంచుకుంది గౌరీ. వాళ్ళని ఊళ్ళో అందరూ మెచ్చుకోవడం తనకేమాత్రం నచ్చలేదు. ఎప్పుడు వాళ్ళు బయట కనిపించినా చాలా కోపం వచ్చేది. వాళ్ళిద్దరినీ ఎలాగైనా విడగొట్టాలి అని అనుకోవడం మొదలుపెట్టింది గౌరీ. ఇలా ఉండగా ఒకరోజు రాముకు విపరీతమైన జ్వరం వస్తుంది. రాముకు మందుల కోసం కూడా సీత దగ్గర రూపాయైనా లేదు. ఏం చేయాలో పాలుపోక ఆలోచిస్తూ ఉండగా సీతకు ఒక ఆలోచన వచ్చింది. మీరు కంగారు పడకండి. మన పక్కింట్లో వనజాక్షమ్మ గారు ఉన్నారు కదా, ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఎంతో మంచి మనిషి కూడా. మనం ఇలా కష్టంలో ఉన్నామని తెలిస్తే కాస్త డబ్బు అప్పుగా ఇస్తారు. నేను వెళ్ళి అడిగేసి వస్తాను. దాంతో మీకు మందులు తీసుకొస్తాను. జీతం రాగానే అప్పు తీర్చేద్దాం. నేను అడిగితే ఆవిడ కాదనరు. ఇప్పుడే వెళ్ళొస్తాను. అలా సీత వనజాక్షమ్మ గారిని డబ్బు అడగడానికి వెళ్ళింది. అయితే ఆ సమయానికి వనజాక్షమ్మ ఆవిడ భర్త ఊర్లో లేరు. గౌరీ ఒక్కతే ఉంది. వనజాక్షమ్మ ఉంటే పాపం సీతకు ఎలాగైనా డబ్బు ఇచ్చేది. కానీ గౌరీ అసలే కోపం మీద ఉన్నది కదా. ఏమాత్రం డబ్బు ఇవ్వడం ఇష్టం లేక అసలు ఇంట్లో చిల్లి గవ్వైనా లేదు సీత అని చెప్పి సీతను పంపించేసింది. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు కోసం వచ్చిన సీత పరిస్థితిని గౌరీ తనకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంది. అసలే వారిద్దరిని ఎప్పుడెప్పుడు విడదీద్దామా అనుకుంటున్న గౌరీ ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు సీతకి డబ్బైతే ఇవ్వలేదు. కానీ మరునాడు రాముతో మాత్రం, నిన్న సీతక్క నా దగ్గరికి వచ్చి డబ్బు తీసుకెళ్ళింది. నీకు మందులవి తీసుకొచ్చిందా రాము? జ్వరం తగ్గిందా? కాస్త ఓపిక వచ్చినట్టు కనిపిస్తున్నావే. సీతక్క చెప్పింది జీతం రాగానే డబ్బు చెల్లించేస్తావని. అదేదో కొంచెం త్వరగా చూడు, మాకు కూడా బోలెడు ఖర్చులున్నాయి. అదేంటి, నిన్న సీత గౌరీ డబ్బు ఇవ్వలేదని చెప్పింది కదా. ఇప్పుడు ఈ గౌరీ వచ్చి డబ్బు ఇచ్చాను త్వరగా తిరిగి చెల్లించమంటోంది. పాపం ఆ వనజాక్షమ్మ గారు ఉంటే ఖచ్చితంగా సహాయం చేసేది. ఏదో దేవుడి దయ వల్ల జ్వరం తగ్గి కాస్త ఓపిక వచ్చింది. డబ్బు ఇవ్వకుండానే ఇచ్చానని అబద్ధం చెప్పి తిరిగి చెల్లించమంటోంది. నాకు తెలుసు, డబ్బు కానీ ఇచ్చుంటే సీత నాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అబద్ధం చెప్పదు, మందులు తీసుకురాకుండా ఉండదు. దీనికి సాక్ష్యం లేదు కనుక ఈమె ఇలా వంకరగా అబద్ధం చెప్తోంది. చచ్చా, అసలు అనవసరంగా డబ్బు అడగడానికి వెళ్ళింది సీత. ఇప్పుడు పాపం ఎలా ఎక్కించేసిందో. సంగతంతా చెప్తే సీత బాధపడుతుందని రాము సీతతో కూడా ఏమీ చెప్పలేదు. ఇక గౌరీ
ఈ కారణంగా వారిద్దరి మధ్య పెద్ద గొడవ అవుతుందని, డబ్బు తీసుకుని కూడా తీసుకురాలేదని అబద్ధం చెప్పిందనుకుని సీతతో దెబ్బలాడతాడని అనుకుంది. ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి గట్టి గట్టిగా మాటలు వినిపిస్తాయా అని ఎదురుచూసింది. అయితే గౌరి కోరుకున్నట్టుగా ఏమీ జరగలేదు. కాకపోతే రాము సీతతో మాత్రం ఇంకెప్పుడు పక్కింటికి వెళ్ళి డబ్బు అప్పు అడగద్దని చెప్పాడు. సీతకు ఎందుకో అర్థం కాకపోయినా రాము చెప్పిన దానికి సరేనంది. తర్వాత రోజు ఇద్దరూ సంతోషంగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ కనిపించారు గౌరికి. గౌరికి చాలా కోపం వచ్చింది. ఇంత జరిగినా, ఇంత మోసం చేసినట్టుగా చెప్పినా కూడా వారిద్దరూ మళ్ళీ నవ్వుతూ ఎలా ఉన్నారా అని ఆశ్చర్యం వేసింది గౌరికి. ఇంకా ఎలాగైనా ఇరికించాలి అనుకుని మళ్ళీ అటుగా వెళ్తున్న రాముతో డబ్బు గురించి అడిగింది. సరే గౌరీ, వీలైనంత తొందరగా నీకు డబ్బు తిరిగి చెల్లిస్తాం. కొంచెం సమయం కావాలి. ఏం డబ్బు గురించి మాట్లాడుతున్నావే? నేను ఊరేళ్ళక ముందు పెట్టెలో ఎంత డబ్బు పెట్టానో అంత డబ్బు అలాగే ఉంది. నువ్వు సీతకి డబ్బు ఇచ్చానంటున్నావు, ఎక్కడి నుంచి ఇచ్చావు? మీరిద్దరు వేరే డబ్బులేమీ లేవు కదా. ఏం కావాలన్నా అందులోనే వాడుకోమని చెప్పారా లేదా? నువ్వేమీ వాడుకోలేదని నాకు అర్థమైంది. ఇంతలో రాముని మాత్రం డబ్బు అడుగుతున్నావు. మతిగాని పోయిందా నీకు? ఊరి నుంచి వచ్చిన వనజాక్షమ్మ గౌరీ రామును అడగడం విని విషయం అర్థం చేసుకుంది. అయితే కూతురు ఏదో ఆకతాయితనంగానో పొరపాటుగానో చేసిందేమోలే అనుకుని ఇలా బుద్ధి చెప్పి లోపలికి తీసుకువెళ్ళిపోయింది వనజాక్షమ్మ. రాముకు తీసుకొని అప్పు చెల్లించాల్సిన పని లేకుండా పోయింది. వనజాక్షమ్మ చేసిన సహాయానికి మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. జరిగిన సంఘటన వల్ల గౌరికి పంతం ఇంకా పెరిగింది. చిన్న చిన్న విషయాలకే గొడవలు పడే ఈ రోజుల్లో ఇంత నమ్మకంగా, ఇంత ఆప్యాయంగా భార్యాభర్తలు ఉండడం తను ఎక్కడా చూడలేదు. వారిని ఎలాగైనా వెడగొట్టి తీరాలి అనుకుంది గౌరి. ఎక్కడికి వెళ్తున్నావు సీతక్క? నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తోంది. పాపం రాము నిన్ను చాలా బాగా చూసుకుంటున్నాడని, ఎంతో కష్టపడుతున్నాడని, నిన్ను చాలా ప్రేమిస్తున్నాడని అనుకుంటూ ఉంటావు కదా. నీకు అసలు విషయం తెలీదు. నువ్వు ఒట్టి అమాయకురాలివి సీతక్క. గౌరీ, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు. నేను అనుకోవడం ఏమిటి? అవును, రాముకు నేనంటే చాలా ఇష్టం. చిన్నతనం నుంచి నేను కోల్పోయిన తల్లిదండ్రుల ప్రేమ కూడా తనే నాకు అందిస్తాడు. చెప్పాలంటే నేను చాలా అదృష్టవంతురాన్ని. నువ్వేంటి అలా మాట్లాడుతున్నావు? ఏదో పొరపడుతున్నావు గౌరీ. కొనుపడుతున్నది నేను కాదక్క, నువ్వు. రాము జమీందారు గారి అమ్మాయితో ప్రేమగా మాట్లాడటం, ఆప్యాయంగా ఉండడం నేను చాలా సార్లు చూశాను. ఎన్నోసార్లు నీకు చెప్తామని కూడా అనుకున్నాను. కాకపోతే ఎందుకనే మీ ఇద్దరి మధ్య గొడవలు పెట్టడం అని ఇప్పటిదాకా నేను ఆ మాట ఎత్తలేదు. కాకపోతే ఇందాకే రాము ఆ పాడుబడ్డ గుడి వైపు వెళ్ళాడు. పైగా కొంత డబ్బు కూడా తీసుకుని వెళ్ళాడు. చూడగా ఏదో ప్రమాదం జరుగుతుందేమో అని ఆలోచన వచ్చి మీకు చెప్తున్నాను. ఎప్పుడూ ఆ పాడుబడ్డ గుడి దగ్గరే జమీందారు గారి అమ్మాయిని కలుస్తూ ఉంటాడు. నీకు తప్ప చాలా మందికి విషయం తెలుసు. ఇప్పటికైనా కళ్ళు తెరక్క రాము నీ దగ్గర చూపిస్తున్న ప్రేమంతా ఒత్తినటనే. గౌరీ, పాడుగట్ట గుడి దగ్గర దొంగల స్థావరం అంటారు కదా, అక్కడికి రా వెళ్ళారు. నువ్వన్నట్టు అక్కడేలా మాట్లాడుకుంటున్నారు? ఆ అది దొంగల స్థావరమేలే కానీ రాత్రిపూట వాళ్ళు వస్తూ ఉంటారు. పగలు అక్కడ ఎవ్వరూ కనిపించరు. మరి ఊళ్ళో వాళ్ళు ఎవ్వరికి తెలియకుండా మాట్లాడుకోవాలంటే అదే కదా అనువైన చోటు. అందుకని అక్కడికి వెళ్తూ ఉంటాను. అయినా కూడా అక్కడ కొంతమంది చూసి నాతో చెప్పారులే, అలానే అక్కడ తెలిసింది. అయ్యయ్యో, ఎంత పాదకి కూడా ఉండకపోతే మాత్రం
వాళ్ళ స్థావరం దగ్గరికి వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు. వాళ్ళు డబ్బు కోసమో లేదా వారి గుర్తు తెలిసిపోతుందన్న భయంతోనో ఏమైనా చేయొచ్చు. అటువంటి చోటుకి ఎందుకు వెళ్ళినట్టు వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాలి. సీత గౌరితో తాను ఇప్పుడే వస్తానని చెప్పి ఇంట్లోకి వెళ్ళి తన చేతికి దొరికిన కత్తిని తీసుకుని ఎలాగో అక్కడ దాచుకుని బయలుదేరింది. కాసేపటికి బయటకు వెళ్ళిన రాము ఇంట్లోకి వస్తూ ఉంటాడు. రాము, ఇంట్లోకి వెళ్తున్నావా? సీతకి ఇంట్లో లేదుగా. ఇంటాకే డబ్బు తీసుకొని ఆ పాడుపడ్డ గుడి వైపు వెళ్ళింది. పాడుపడ్డ గుడి వైపా? అదే దొంగల స్థావరం. అక్కడికి వెళ్ళడం చాలా ప్రమాదం. అసలు సీత అటువైపు ఎందుకు వెళ్ళింది? ఏం చెప్పమంటావు? ఇప్పుడే కాదు, సీత చాలా సార్లు ఆ పాడుపడ్డ గుడి వైపు డబ్బు తీసుకొని వెళ్తూనే ఉంది. నేను బోల్డెన్ సార్లు చూశాను. ఎందుకు అనుకుంటున్నావు? అక్కడికి వాళ్ళ తమ్ముని రహస్యంగా రమ్మని పంపిస్తుంది. నువ్వు కష్టపడి లెక్కల ముక్కలు చేసుకుని సంపాదించిన డబ్బంతా ఆ తమ్ముడికిచ్చి హాయిగా ఖర్చు పెట్టుకుంటూ ఉంటుంది. నీకు మాత్రం తినడానికి కూడా డబ్బు లేనట్టుగా చెప్తూ ఉంటుంది. కానీ నువ్వు సీత చాలా గొప్పదని, నిన్ను బాగా చూసుకుంటుందని, ఎంతో ప్రేమిస్తుందని అనుకుంటూ ఉంటావు. నేను చాలాసార్లు తనకు డబ్బు ఇవ్వడం చూశాను. ఉండబట్టలేక ఈ రోజు నిజం చెప్పేశాను. అయినా దొంగల స్థావరం అయితే మాత్రం ఏముంది? వాళ్ళు దొంగలే కదా, తోడు దొంగలు. అందుకనే అక్కడ కలుసుకుంటూ ఉంటారు. అరే, అక్కడికి వెళ్తే సీతకు చాలా ప్రమాదం. ఏ సమయంలో దొంగలు అక్కడ ఉంటారో తెలియదు. వాళ్ళు ఎంత పనైనా చేస్తారు. వెంటనే వెళ్ళి సీతను కాపాడుకోవాలి. ఇలా అనుకుని రాము గౌరి మాటలు వింటూనే ఆ గుడి వైపు పరుగులు పెట్టాడు. ఇక వీరిద్దరినీ ఎవ్వరూ కలపలేరు అనుకుని సంతోషంలో మునిగిపోయిన గౌరీని తల్లి చూసి, గౌరీ, నీవుతే చాలా సంతోషంగా కనిపిస్తున్నావు. ఎప్పుడూ ఇంత సంతోషంగా చూసి ఎరగను. అదేమిటో నాకు చెప్పు. చెప్తామా? నువ్వు నెత్తిని పెట్టుకు పొగుడుతూ ఉంటావే ఆ సీతారాములని. కాసేపట్లో వాళ్ళ బండారం మొత్తం బయటపడుతుంది. చూస్తూ ఉండు. ఇక ఈరోజు వాళ్ళు విడిపోవడం ఖాయం. వాళ్ళిద్దరి మధ్య తీరని చిచ్చు పెట్టాను. కాసేపట్లోనే అది ఊరంతా వ్యాపిస్తుంది. హుసై గౌరీ, నీకేం మాయరోగం వచ్చిందే? తా చెట్టు కోతి మనమంతా చేర్చిందని నువ్వు నీ జీవితం నాశనం చేసుకున్నది చాలదన్నట్టు బాగున్న వాళ్ళ జీవితం నాశనం చేయాలని చూస్తున్నావా? వాళ్ళని చూసి నిన్ను బాగుపడమంటే వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టానని చెప్తున్నావా? చిచి, వారిద్దరిని ఎక్కడికి పంపించావు? అసలేం చేసావు? నాకు మొత్తం విషయం చెప్పు. గౌరి తనేం చేసిందో, వాళ్ళని ఎక్కడికి పంపించిందో మొత్తం విషయం అంతా వనజాక్షితో చెప్పింది. ఇంతలో ఒకరు ప్రమాదంలో ఉన్నారని మరొకరు కంగారు పడుతూ వెళ్ళిన రాము సీత అక్కడ కలుసుకున్నారు. అమ్మయ్య, కనిపించారా? మీరు ఇక్కడ ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ ప్రమాదంలో ఇరుక్కున్నారో, అసలు ఎటువైపు ఎందుకు వచ్చారో అని ఇందాక నుంచి కంగారు పడుతున్నాను. నేను వచ్చినప్పటి నుంచి వెతుకుతున్నాను. మీరెక్కడ నాకు దొరకలేదు. పోనీయండి, మీరు క్షేమంగా ఉన్నారు. నాకు అంతే చాలు. అసలు నేను ఇక్కడికి వచ్చానని నీకు చెప్పింది ఎవరు? ముందు ఆ విషయం చెప్పు. అయితే అది మన పక్కింటి గౌరీ లేదు, తను చెప్పింది మీరు ఇటువైపు వస్తుండగా చూశానని. అలా సీత గౌరీ చెప్పిన విషయం అంతా రాముతో చెప్పింది. రాము ఆశ్చర్యపోయి గౌరీ చెప్పిన సంగతి అంతా సీతతో చెప్పాడు. గౌరీ తనకు కావాలనే ఇలా అబద్ధాలు చెప్పిందని వాళ్ళిద్దరికీ అర్థమైంది. సీత, గౌరీ నీతో అంత మాటందా? మరి నువ్వు నన్ను వచ్చినప్పటి నుంచి ఒక్క మాటైనా అడగలేదే. పైగా నా కోసం నేను ప్రమాదంలో ఉన్నానేమో అని కంగారు పడుతూ వచ్చావు. చూడగా కత్తి కూడా తీసుకొచ్చావు. చిచి, అవన్నీ నేను ఎందుకు నవ్వుతానండి? నాకు తెలీదా మీ గురించి? గౌరీ ఏదో పొరపాటు పడి ఉంటుంది. తను ఇటువైపు వచ్చారు అని చెప్పడంతో
మీరెక్కడ ప్రమాదంలో ఉన్నారు అని కంగారు పడొచ్చానే తప్ప మీ మీద అనుమానంతో కాదండి. నాకు మీరేంటో బాగా తెలుసు. కానీ ఎవరినో చూసి ఎవరో అనుకుని పొరపాటు పడుంటుంది. మరి మీరు పిచ్చి సీత, నీకు తమ్ముళ్ళు అన్నయ్యలు బంధువులు ఎవ్వరూ లేదన్న సంగతి నాకు తెలియదా ఏమిటి? గౌరీ చెప్పినంత మాత్రాన నువ్వు డబ్బు తీసుకెళ్ళి ఎవరికో చేరేస్తున్నావని నేనేనా అనుకుంటాను? నువ్వు ప్రమాదంలో పడ్డావని భయమేసి వచ్చానే తప్ప నువ్వు డబ్బు ఎవరికో చేరేస్తున్నావని నేను ఎప్పుడూ అనుకోను. హుసే ఈ పిచ్చి మొహమా, ఇదా నువ్వు చేసింది? నీకో సంగతి చెప్పంటావా? నువ్వు చెప్పింది వినగా అని పరిగెత్తుకుంటూ వాళ్ళు పాడుపడ్డ గుడివైపు వెళ్ళారు. అక్కడ కూర్చుని ఇద్దరు నిజం చెప్పమని ఒకళ్ళనొకళ్ళు దెబ్బలాడుకుంటారు. నువ్వు అనుకుంటున్నావు. నన్ను చెప్పమంటావా? రాము ప్రమాదంలో ఉన్నాడేమో అని సీత, సీత ప్రమాదంలో ఉందేమో అనుకునే రాము ఒకరినొకరు కాపాడుకోవడానికి వెళ్ళుంటారు. నాకు తెలిసి అదే నిజం. కాసేపట్లో వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ తిరిగి వస్తారు. చూస్తూ ఉండు. వనజాక్షి చెప్పిన మాటలతో గౌరీ అవాక్కైంది. అదే విషయమై ఆలోచిస్తూ నుంచున్న గౌరీకి వనజాక్షి చెప్పినట్టుగానే రాము సీత నవ్వుకుంటూ తిరిగి రావడం చూసింది. మతిపోయింది గౌరీకి. నోటమ్మట మాటే రాలేదు. వాళ్ళిద్దరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయారు. గౌరీని చూసినా కనీసం గౌరీని అడగనైనా అడగలేదు. ఇదంతా గమనించిన వనజాక్షమ్మ గౌరీతో, గౌరీ, అదేనమ్మా బంధం అంటే. చిన్న చిన్న విషయాలకే అనుమానిస్తూ అనుమానాన్ని పెంచుకుంటూ గొడవలు పెట్టుకుంటూ అది జీవితం కాదు. ముందు ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. అప్పుడే ఎటువంటి పరిస్థితినైనా సరిగ్గా చూడగలిగే శక్తి వస్తుంది. ఎప్పుడైతే నమ్మకం ఉండదో అప్పుడే కళ్ళు అనుమానంతో కూరుకుపోతాయి. కళ్ళ ముందు జరిగే నిజం కూడా కనిపించదు. దీనిని బట్టి చూస్తే నువ్వు కూడా మీ ఆయన విషయంలో ఎక్కడో పొరపాటే పడ్డావని నాకు అనిపిస్తోంది. నా మాట విను. నీ జీవితం ఇలా మూడునగా తయారు చేసుకోకు. వాళ్ళని చూడు. నువ్వు కూడా రేపు పొద్దున్న ఒకరి చేత ఇలాగే అనిపించుకోవాలి. ఆ భార్యాభర్తలు ఎంత బాగున్నారు అని మీ ఇద్దరి గురించి మాట్లాడుకోవాలి. ఇకనైనా నీ భర్తని అర్థం చేసుకో. ఇబ్బంది ఉంటే సర్దుకుపో. భేదభావాలు ఉంటే అవగాహన పెంచుకో. అంతేకాని ఇలా నీ జీవితం నాశనం చేసుకొని ఆ బాధలు ఎవరి మీద చూపించాలో తెలియక వాళ్ళ మీద చూపించాలనుకున్నావు. అంత మంచి జంటని విడదీసే ప్రయత్నాలు ఇక చేయకు. నీ జీవితం బాగు చేసుకునే ప్రయత్నాలు చేయి. అర్థమైందా? ఈసారి తల్లి చెప్పిన మాటలు గౌరీ మనసును తాకాయి. ఎన్నోసార్లు మనసులో తల్లి చెప్పిన మాటల్ని కొట్టిపాడేసినా ఈసారి జరిగిన దాన్ని బట్టి గౌరీ తన మనసును మార్చుకుంది. తన జీవితం బాగు చేసుకోవాలని నిర్ణయించుకొని భర్త దగ్గరకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ సీతారాములు జీవితకాలం అలాగే సంతోషంగా అన్యోన్యంగా జీవించారు. ఏ బంధానికైనా నమ్మకమే పునాది. భార్యాభర్తల బంధానికైతే తప్పనిసరి. ఇలా ఒకరిపై ఒకరికి నమ్మకం, అవగాహన ఉన్నప్పుడు ఆ జంట తప్పకుండా సీతారాములే అనిపించుకుంటారు. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరి ఇంకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆనంద్ బాబు గారు, మీకు ఉత్తరం వచ్చింది. ఆనంద్, నేను ఎన్నో ఏళ్ల నుంచి ఉత్తరాలు రాస్తూనే ఉన్నాను. నువ్వు తిరిగి సమాధానం కూడా రాయడం లేదు. నేను కోరినట్టుగా నా దగ్గరకు రావడం లేదు. ఇక ఇదే నేను నీకు రాసే ఆఖరి ఉత్తరం. నాకు ఈ మధ్య ఏమాత్రం ఆరోగ్యం బాగుండడం లేదు. ఎప్పటి వరకు బతుకుతానో నాకే తెలియదు. చనిపోయేలోపు నిన్నొక్కసారైనా చూడాలన్నది నా కోరిక. ఆనంద్, నా చివరి కోరిక తీరుస్తావు కదూ? ఇంతకాలం నీ నుండి సమాధానం రాకపోయినా కనీసం నా పరిస్థితి తెలుసుకునైనా నువ్వు నా దగ్గరకు వస్తావన్న నమ్మకంతో ఈ ఉత్తరం రాస్తున్నాను.
కారణాలు ఏమైనా అయి ఉండవచ్చు, కానీ నన్ను ఇలా బాధ పెట్టడం నీకు న్యాయమేనా? నిన్ను కళ్ళారా చూసుకొని సంతోషపడాలని ఉంది. ఆ తర్వాత నాకు ఏమైపోయినా నాకు బాధ లేదు. నా మాట కాదను కదూ. అలా తల్లి రాసిన ఉత్తరం చూస్తూనే ఆనంద్కు ఎంతో బాధ కలిగింది. ఆనంద్ ఆర్మీలో పనిచేస్తున్నాడు. తను అక్కడికి వచ్చి 10 సంవత్సరాలైంది. అప్పటి నుంచి తల్లిని చూడటానికి వెళ్ళనే లేదు. తండ్రి అంతకు 2 ఏళ్ల ముందే చనిపోయాడు. అమ్మ ఇలా ఎన్నో ఉత్తరాలు రాసింది, కానీ ఆనంద్ సమాధానం ఇవ్వలేదు. ఇక తన చివరి కోరిక అని తల్లి అనడంతో ఆనంద్ ఈసారి తప్పకుండా వెళ్ళి తీరాలని నిర్ణయించుకున్నాడు. ఇంతకాలం వెళ్లకుండా ఉండడం కూడా ఆనంద్కు ఇష్టమేం కాదు. కాకపోతే కొన్ని కారణాల వల్ల తనకు అక్కడకు వెళ్ళడం ఇష్టం లేదు. ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తల్లిని బాధ పెట్టొద్దని నిర్ణయించుకుని బయలుదేరాడు ఆనంద్. పోనీలే, మంచి పని చేస్తున్నావు ఆనంద్. పాపం ఎన్నో ఏళ్ల నుంచి మీ అమ్మగారు రాసిన ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి, కానీ ఇప్పటిదాకా నువ్వు ఏ రోజు వాటికి స్పందించలేదు. నేను ఎన్నోసార్లు బాధపడేవాడిని. మేమందరం ఏడాదికో లేదా 2 ఏళ్ళకైనా కనీసం వెళ్ళొస్తూ ఉండేవాళ్ళం, కానీ నువ్వు ఎప్పుడు వెళ్ళలేదు. ఎన్నోసార్లు అడగాలని కూడా ప్రయత్నించాను. అసలు నువ్వు మీ ఇంటికి వెళ్లకుండా ఇన్ని ఏళ్లుగా ఇక్కడే ఉండిపోవడానికి కారణం ఏదైనా ఉందా? అవును గోపాల్, ఇంతకాలంగా నా మనసులో దాచుకున్నది నీకు చెప్తున్నాను. నేను అక్కడికి వెళ్ళకపోవడానికి ఒక బలమైన కారణమే ఉంది. సరిగ్గా 12 సంవత్సరాల క్రితం మా నాన్నగారికి బాగా అనారోగ్యం చేసింది. ఇక మన చేతుల్లో ఏమీ లేదు అని గ్రహించి మేమందరం ఎంతో బాధపడ్డాం. అయితే మా నాన్నగారు ఆయన స్నేహితుడికి తన కూతుర్ని నాకిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇచ్చారంట. అదే ఆయన బ్రతికుండగానే జరగాలి అని పట్టుపట్టారు. నాకేమో నాన్నగారికి ఆరోగ్యం బాగోలేకుండా పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు. పైగా అప్పుడు నేను ఇంకా చిన్నవాడిని. అప్పుడే నాకు పెళ్ళైంది. పైగా ఆ పరిస్థితుల్లో అందులోనూ ఆమె అంటే నాకు అస్సలు ఇష్టం లేదు. అయితే ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి నాకు అవకాశమే ఇవ్వలేదు. ఆయన ఉండగానే పెళ్లి చేసి తీరాలి అని పట్టుబట్టడంతో నాకు ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత కొద్ది కాలానికే నాన్నగారు మరణించారు. తర్వాత 2 ఏళ్ళకి ఆమెను ఇంటికి కాపురానికి తీసుకొస్తున్నారని వాళ్ళు చెప్పడంతో నాకు అక్కడ ఏమాత్రం ఉండాలనిపించలేదు. అందుకే అక్కడి నుండి వచ్చేసి ఇక్కడ ఉండిపోయాను. అక్కడకు వెళితే ఎక్కడ ఆమెను భార్యగా అంగీకరించాల్సి వస్తుందోనని ఇక్కడే ఉండిపోయాను. అమ్మను బాధ పెట్టానని తెలుసు, కానీ నాకు అంతకంటే మార్గం తోచలేదు. అనారోగ్యంతో ఉన్న తండ్రి మాట, ఆయన ఇచ్చిన మాట పోగొట్టలేక పెళ్లి చేసుకున్నాను. కానీ నేను మనస్ఫూర్తిగా ఆమెను ఒప్పుకోలేను. ఆశ్చర్యంగా ఉంది, నీకు పెళ్ళయిందా? ఇంత మాటని మనసులో దాచుకొని ఏ రోజు మాతో పంచుకోనేనా లేదు. పాపం ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్న తాపత్రయంలో మీ నాన్నగారు త్వరపడి ఉంటాడు. అయినా ఆమె అంటే నీకు ఇష్టం లేకపోవడానికి కారణం ఏమిటి? మీ నాన్నగారి స్నేహితుడు కూతురు అంటున్నావు. నువ్వు చిన్నతనం నుంచి ఎరిగే ఉంటావు. నువ్వు అంతగా ఆమెను ఇష్టపడకపోవడానికి కారణం ఏదైనా ఉందా? చిన్నతనం నుంచి నాకు తెలుసు కనుకనే ఆమె అంటే నాకు ఇష్టం లేదు గోపాల్. చిన్నప్పటి నుంచి నాతో అన్నిటిలోనూ వాదించేది. ఎప్పుడూ నాతో గొడవ పడుతూ ఉండేది. అన్నిటికీ ఎదురు సమాధానం చెప్తుంది. నన్ను ఎగతాళి చేస్తుంది. ఎవరైనా అటువంటి అమ్మాయిని భార్యగా ఎలా అంగీకరిస్తారు? నువ్వే చెప్పు. పైగా అంత అందరికీ కూడా కాదు. నాకు ఇష్టాలు ఉంటాయి కదా. నా ఇష్టాలతో సంబంధం లేకుండా అసలు నాన్న ఆ రోజు ఎందుకు మాటిచ్చారు? అది తలుచుకుంటే నేను చాలా బాధేస్తుంది. ఇప్పుడు నేను తప్పనిసరి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇప్పుడైనా అమ్మతో నా మనసులో మాట చెప్పి దీనికి ఏదైనా పరిష్కారం చూపమని అడుగుతాను. అరే, అందరూ ఎలకాలం ఒకేలా ఉండరు. కానీ ఇప్పుడు వాడుండొచ్చు కదా. ఎన్నో ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు అసలు తను ఎలా ఉందో ఆ పరిస్థితులన్నీ చూసిన తర్వాతనే ఏ నిర్ణయమైనా తీసుకో.
చిన్నతనంలో గొడవలు పడ్డం సహజం ఆనంద్. ఆ ఒక్క కారణం పెట్టుకుని పెళ్లి చేసుకున్న అమ్మాయిని బాధ పెట్టడం న్యాయమైతే కాదు కదా. దీని గురించి కూడా ఒకసారి ఆలోచించు. అమ్మని అడిగానని చెప్పు. అలా ఆనంద్ మొత్తం మీద తన ఊరికి బయలుదేరాడు. దారిలో అంతా అమ్మకు ఆమె గురించి ఏమని చెప్పి ఒప్పించాలి, ఎలా అందులో నుంచి బయటపడాలి అని ఆలోచించుకుంటూ ఉన్నాడు ఆనంద్. 2 రోజుల ప్రయాణం తర్వాత ఊళ్ళోకి అడుగుపెట్టాడు. ఊర్లో ఏదీ మునిపట్లా లేదు, మొత్తం మారిపోయింది. చివరకు ఇంటికి వెళ్ళాలంటే దారి కూడా తనకు తెలియలేదు. ఊరంతా చాలా కొత్తగా మారిపోయింది. ఆనంద్ ఒకవైపు అనుకుని మరొక వైపుకి వెళ్ళిపోయాడు. అలా 2-3 సార్లు దారి తప్పిపోయాడు. కానీ తనకు ఇంటికి దారేటో మాత్రం తెలియలేదు. ఇక అలా వెళుతూ వెళుతూ దారిలో గుడి కనిపించింది. ఆ గుడిలో ఎవరినైనా దారి అడగచ్చు అని అనుకుని గుడి లోపలికి వెళ్ళాడు ఆనంద్. గుడి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయి దేవుడికి కళ్ళు మూసుకొని దండం పెట్టుకుంటూ ఉంది. ఆమెను చూడగానే ఏదో తెలియని అనుభూతి పొందాడు ఆనంద్. ఆమె తనకు ఏదో దగ్గర మనిషిలా అనిపించింది ఆనంద్కి. ఎవరో తనకు అర్థం కాలేదు. కాసేపు అలాగే వేచి ఉండి చివరకు ఆమెను పలకరించాడు. నేను చాలా ఏళ్ళ తర్వాత ఊరికొచ్చాను. ఊరిలో ఎక్కడ ఏమున్నాయో, మా ఇంటికి ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలియలేదు. మీరు నాకు సాయం చేస్తారా? ఇక్కడ నుండి శ్రీరామ్ నగర్ వెళ్ళడానికి ఎటువైపు వెళ్ళాలి? ఆమె దారి చెబుతూ ఏవో సైగలు చేసింది. ఆనంద్కు ఏమాత్రం అర్థం కాలేదు. మిమ్మల్ని ఎప్పుడూ చూసినట్టుగా ఉంది. మీ పేరేంటి? బహుశా చిన్నతనంలో కలిసి చదువుకొని ఉండొచ్చు. నా చిన్ననాటి స్నేహితురాలేమో. మీరు ఎక్కడ చదువుకున్నారు? అలా ఎన్నో ప్రశ్నలు అడిగాడు ఆనంద్. ఆమె మాత్రం దేనికి సమాధానం చెప్పలేదు. అన్నీ సైగలే చేస్తోంది. అదే పాపం ఈమెకు మాటలు రావనుకుంటా. ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నాను, అన్నిటికీ సైగలే చేస్తోంది. బహుశా మూగమ్మాయి అనుకుంటా. ఇప్పుడు నేను మాట్లాడడం ఆపేస్తే తనను బాధ పెట్టినట్టు అవుతుంది. ఎలాగో తను చెప్పినవి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అలా ఆనంద్ ఆమె చేసిన సైగల్ని అర్థం చేసుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాడు. కానీ తనకు ఏమాత్రం అర్థం కాలేదు. ఏం చేయాలో కూడా పాలుపోలేదు. ఇంతలో అక్కడికి ఆ గుడిలో పనిచేసే పూజారి వచ్చాడు. నమస్కారం పూజారి గారు. నేను ఊరికి చాలా ఏళ్ళ తర్వాత వచ్చాను. ఇక్కడ ఏ పరిస్థితులు మునిపట్ల లేవు. నాకు మా ఇంటికి దారి కావాలి. శ్రీరామ్ నగర్ వెళ్ళడానికి ఎటు వెళ్ళాలో కొంచెం నాకు చెప్తారా? నేను చాలాసేపటి నుంచి అడుగుతున్నాను. పాపం మాటలు రావు. అందుకని తను కూడా సైగల ద్వారా చెప్పడానికి ప్రయత్నించింది. అయితే నేను అర్థం చేసుకోలేకపోయాను. కొంచెం మీరు శ్రీరామ్ నగర్కి ఎటు వెళ్ళాలో చెప్తే నేను వెళ్ళిపోతాను. అయ్యో, తను మూగమ్మాయి కాదు బాబు, మౌనవ్రతం చేస్తుంది. అందుకనే నీ ప్రశ్నలన్నిటికీ సైగలు చేస్తుంటుంది. తను ప్రతిరోజు ఇలాగే మధ్యాహ్నం వరకు పూజ చేసుకొని మౌనవ్రతం చేస్తుంది. పూజ అయిన తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టాకే ఎవరితోనైనా మాట్లాడుతుంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటివన్నీ పాటించేవాళ్ళు ఉన్నారా? మౌనవ్రతం చేస్తుందా? ఆశ్చర్యంగా ఉంది. గుణవంతురాలు, సౌందర్యవతి కూడాను. మీరా ఇలా ఉన్నా నేను ఇంత బాధపడేవాడినే కాదు. అలా పూజారి శ్రీరామ్ నగర్కు ఎటు వెళ్ళాలో ఆనంద్కు దారి చెప్తూ ఉంటాడు. ఇంతలో కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటున్న ఆ అమ్మాయి చీరకు దీపం అంటుకొని చీర కాలిపోతూ ఉంటుంది. హఠాత్తుగా జరిగిన ఈ పరిణామానికి ఆ అమ్మాయి ఎంతో కంగారు పడుతుంది. కానీ నోరు తెరిచి మాటే మాట్లాడదు, అరవను కూడా అరవదు. అనుకోకుండా దాన్ని గమనించిన ఆనంద్ గబగబా ఆ మంటను ఆర్పే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి మంట ఆర్పుతాడు. అరే, ఇదేమిటండి? మీ చీరకి మంట అందుకున్నా కూడా నోరు తెరిచి మాట్లాడలేంటి? కనీసం అరవదైనా అరవడం లేదు. నేను చూశాను కాబట్టి సరిపోయింది. నా పనిలో నేనున్నాను. ఒకవేళ గమనించకపోయి ఉంటే మీ పరిస్థితి ఏమయ్యేది?
ఎంత మౌన వ్రతం అయితే మాత్రం ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఇవన్నీ పట్టించుకుంటాయి కదా. ఆమె మాట్లాడదు బాబు. ప్రాణం పోయినా సరే అలాగే ఉండిపోతుందేమో. నేను ఆమెను 6 ఏళ్ళుగా చూస్తున్నాను. అప్పటి నుంచి ఆమె ఈ మూగనోమును ఎంతో శ్రద్ధగా చేస్తూనే ఉంది తన భర్త కోసం. ఆ భగవంతుడు కార్యం వచ్చి తన భర్తను తిరిగి తీసుకొచ్చే వరకు ఆమె ఈ నోము ఆపదు. ఏం జరిగినా సరే ఆ సమయంలో మాట్లాడదు. ఇటువంటి ఉత్తమురాలైన భార్యను వదిలి ఆ భర్త ఎలా వెళ్ళిపోయాడో నాకు ఇప్పటికీ అర్థం అవ్వదు. ఆనంద్ చాలా ఆశ్చర్యపోయాడు. ఈ రోజుల్లో కూడా ఇటువంటి మనుషులున్నారా? తన భర్త కోసం 6 ఏళ్లుగా ఇంత నిష్టగా మౌనవ్రతం చేస్తోందా? అరే, ప్రాణం మీదకొచ్చి మంట అంటుకున్నా నోరు మెదపనే లేదు. ఈ రోజుల్లో కూడా ఇంత పద్ధతైన అమ్మాయిలు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. ఆనంద్ ఆమెను అలా చూస్తూ ఉండిపోయాడు. ఎందుకో తెలీదు, ఆమెను వదిలి వెళ్ళాలని కూడా అనిపించలేదు. కానీ తన ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలుసుకున్నాక భారంగానే అడుగులు ముందుకు వేస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆనంద్ ఎలాగూ ఇంటికి చేరుకున్నాడు. ఆనంద్ని చూసి తల్లి చాలా సంతోషపడింది. నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు ఆనంద్. కాకపోతే ఇలా నువ్వు రావడానికి 10 ఏళ్ళు పట్టింది. 10 ఏళ్ల నుంచి నీ రాక కోసం ఎదురు చూస్తున్నాను. నాకు ఇంత అన్యాయం చేసి ఇలా వెళ్ళిపోయావు. నీకేమైనా న్యాయంగా ఉందా? నాన్న ఎలాగూ లేరు. నిన్నే కదా నేను చూసుకుని బ్రతకవలసింది. చివరకు నేను ఎప్పుడు చనిపోతానో తెలియదు అని చెబితే తప్ప నన్ను చూడటానికి రాలేకపోయావు. నిన్ను బాధపెట్టిన మాట నిజమేనమ్మా, నన్ను క్షమించు. కానీ అంతకంటే నాకు వేరే దారి కూడా కనిపించలేదు. నిన్ను బాధపెడుతున్నానని తెలుసు. నేను అంతకింత బాధపడ్డాను నేను వదిలి వెళ్ళినందుకు, అక్కడున్నందుకు. కానీ నాకు అంతకంటే వేరే అవకాశం ఏమి ఇచ్చారు మీరు? నాన్నకు చెప్పలేకపోయినా నీకు నేను చెప్పాను, నాకు మీద అంత ఇష్టం లేదని, పెళ్లి చేసుకోనని. ఆ పరిస్థితిలో పెళ్లి అసలు చేసుకోనని. కానీ నువ్వు మాత్రం నా ఇష్టాన్ని, అభిప్రాయాన్ని ఒప్పుకున్నావా? నాన్నకు సర్ది చెప్పావా? చెప్పలేదు. మొత్తం మీద నాకు పెళ్లి చేసేసారు. నాకు ఇష్టం లేని వ్యక్తిని మారేవా అంగీకరించి నేను ఇక్కడ ఉండి మనశ్శాంతిగా ఎలా ఉండగలుగుతాను? నా వల్ల కాలేదు, అందుకే వెళ్ళిపోయాను. ఆనంద్, ఆ రోజు జరిగినవన్నీ నీకు తెలుసు. ఏ పరిస్థితుల్లో అంత అత్యవసరంగా పెళ్లి చేశామో కూడా నీకు తెలుసు. అయినా మీనా ఎంతో ఉత్తమరాలు. నీకు మీనా నచ్చకపోవడానికి, అసలు ఆమెతో బ్రతకాల్సి వస్తుంది అన్న కారణంగా నువ్వు ఇక్కడ ఇల్లు వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో నాకు అర్థం కావడం లేదు. నాకేం తెలుసమ్మా? నాకు ఏమీ తెలీదు. ఆ రోజు ఏ పరిస్థితుల్లో చేశామో నీకు తెలుసు అంటున్నావు. అసలు అంత అత్యవసరంగా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నాకు కూడా అన్ని విషయాలు తెలిసిన తర్వాత నా ఇష్టాలకు కూడా విలువనిచ్చి పెళ్లి చేయాలి. వాటితో సంబంధం లేకుండా ఆ మాట ఎందుకు ఇచ్చారు? వాటికి కట్టుబడి నాకు ఇష్టం లేదని చెప్పిన పెళ్ళి ఎందుకు చేశారు? అసలు నాన్న ఎందుకంత తొందరపడ్డారు? నువ్వు ఆ రోజే ఈ ప్రశ్న నన్ను అడుగుంటే నేను నీకు తగిన సమాధానం చెప్పుండేదాన్ని ఆనంద్. అడగకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయావు. సరే, ఇప్పుడు చెప్తా విను. అసలు ఏం జరిగిందంటే, నీ చిన్నతనంలో ఒకరోజు బయటకు వెళ్ళిన మీ నాన్నగారు ఒక చంటి పిల్లని ఎత్తుకుని ఇంటికి వచ్చారు. ఆ చంటి పిల్ల ఆయనకు ఎక్కడో రోడ్డు మీద ఎవ్వరూ లేకుండా దొరికింది. ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు అక్కడ ఆమెను వదిలేసి వెళ్ళిపోయారు. ఆడపిల్ల పుట్టిందని కావచ్చు, మరి ఏదైనా కారణం కావచ్చు. కానీ అభంశవం ఎరగని చంటి పిల్ల అలా ఉండడం చూసి నాన్న చెల్లించిపోయారు. అయితే అప్పటికి గోవింద్ అంకుల్ వాళ్లకు పిల్లలు లేరు. అప్పుడే నాన్నకు ఈ ఆలోచన వచ్చింది. అనాథల పడి ఉన్న ఆ పాపను వాడు పెంచుకుంటారు, వాళ్ళకు కూడా పిల్లలు లేని లోటు తీరుతుంది అని ఆలోచించి ఇంటికి తీసుకువచ్చారు. గోవిందం అంకుల్కు పాపను తీసుకుని వెళ్ళి జరిగిన విషయం అంతా చెప్పి వాళ్ళను పెంచుకోమని
ఆ పాపకు వాళ్ళకు కూడా మేలు జరిగినట్టు అవుతుందని చెప్పారు. గోవిందం అంకుల్ కూడా చాలా సంతోషించారు. కాకపోతే అంతా బాగానే ఉంది, కానీ రేపు పొద్దున్న అమ్మాయి పెద్దయ్యాక ఆమెకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు ఏ కారణానైనా తను అనాథ అని మాకు ఎక్కడో దొరికితే పెంచుకున్నామన్న విషయం బయటపడితే ఆమెను ఆ ఇంట్లో బ్రతకలిస్తారా? ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? పెళ్లి జరిగిన తర్వాత తెలిస్తే ఆమెను నానా బాధలు పెడతారు. ఇది ఆ పాపకు మేము మేలు చేసినట్టు అవుతుందా, లేక ఆమె జీవితాన్ని పాడు చేసినట్టు అవుతుందా? నువ్వన్నది కూడా నిజమే. అయితే దీని గురించి నువ్వు ఏమీ ఆలోచించు గోవిందం. అమ్మాయిని మా ఇంటి కోడలు చేసుకుంటాను, నీకు మాటిస్తున్నాను. ఇప్పుడు నీకు ఏ సమస్య లేదు కదా. ఆమె ఎలా వచ్చింది ఏమిటి అని ఎవరు నిన్ను అడగడు. అన్ని విషయాలు తెలిసిన వాడినే కనుక ఆమెను నాకు అన్న కూతురిలా చూసుకుంటాను. ఇప్పుడు సంతోషమైన ఇచ్చిన మాట తప్పను. ఖచ్చితంగా మా అబ్బాయికి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం. సంతోషంగా ఈ అమ్మాయిని పెంచుకోండి. అలా ఆ రోజు నాన్న గోవిందం అంకుల్కు మాట ఇచ్చారు. దానిని ఆయన ఉండగానే నిలబెట్టుకోవాలని అందుకే అంత తాపత్రయపడ్డారు. అది ఒక ఆడపిల్ల జీవితానికి సంబంధించిన విషయం, ఎంతో ముఖ్యమైనది కూడా. ఈ సంగతి ఇప్పటిదాకా మీనాకు తెలీదు. మీనాకు ఏ రోజు తను ఒక అనాథ అన్న విషయం చెప్పాలని మేము అనుకోలేదు. గోవిందం అంకుల్ కూడా ఎప్పుడూ అలా ఆలోచించలేదు. తాను వెళ్ళిపోతానని అనుకున్న మీ నాన్నగారు పరిస్థితులు ఏ రోజు ఎలా ఉంటాయో తెలియదు. ఒక ఆడపిల్లకు మాత్రం అన్యాయం జరగకూడదు అని ఆలోచించి అంత అత్యవసరంగా మీ పెళ్లి జరిపించారు. ఇప్పుడైనా అర్థమైందా ఆనంద్? నువ్వు ఆ రోజే అడుగుంటే నేను చెప్పేదాన్ని, అడగకపోయినా చెప్పేదాన్ని. కానీ నేను చెప్పినా వినే పరిస్థితుల్లో నువ్వు ఆ రోజు లేవు. ఆవేశంలో నువ్వు ఏం చేసినా అందరి జీవితాలకు సమస్య తెచ్చినట్టు అవుతుంది. అందుకే నేను ధైర్యం చేసి చెప్పలేకపోయాను నాన్న. ఆనంద్కు ఈసారి నోట మాట రాలేదు. ఇంతకాలం తన మనసులో ఉన్న ఒక ప్రశ్నకు సమాధానం దొరికింది. అది కూడా చాలా గట్టిగా. తను పూర్తిగా అంగీకరించలేకపోయినా తల్లి చెప్పిన సమాధానానికి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు ఆనంద్. ఇప్పుడు కూడా మీనా అంటూ తల్లి తనకేదో చెప్పబోతూ ఉంటే అది మాత్రం ఆపేసి లోపలకు వెళ్ళి తను కొంచెం స్నానం చేసి వస్తానని తప్పించుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీనాపై ఆనంద్కు అంతగా కోపమేమీ లేదు. అలాగని స్వీకరించాలని కూడా ఇంకా తను అనుకోలేదు. కాసేపటికి తల్లి మాట్లాడుతున్న మాటలు వినిపించాయి. మీనా మీనా అని పిలవడం, తనకు పనులు చెప్పడం అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. అప్పుడు మీనా ఇక్కడే ఉన్నదన్న సంగతి ఆనంద్కు అర్థమైంది. మరి ఇందాక నుంచి ఎందుకు కనిపించలేదో అనుకున్నాడు మనసులో. అయిష్టంగానే బయటకు వెళ్ళాడు. వెళ్ళి చూశాడు కదా, అక్కడ తను గుడిలో చూసిన అమ్మాయి కనిపించింది. ఆనంద్ అలా ఆలోచనలో పడ్డ ఆనంద్కు తనే మీనా అన్న సంగతి కాసేపటికి మాటల ద్వారా నిర్ధారణ అయింది. ఒక రకంగా ఆశ్చర్యపోయాడు, మరొక విధంగా అయోమయంలో పడ్డాడు. సంతోషంగా కూడా అనిపించింది. ఎందుకంటే తాను ఎవరో తెలియనప్పుడు ఆమె గుణవతి, సౌందర్యవతి, పద్ధతి గల అమ్మాయని తను ఎంతగానో సంతోషంగా ఇష్టపడ్డాడు. తన కోసం మీనా ఇంతకాలంగా ఇంత బాధపడుతోందన్న సంగతి తెలిసాక ఆనంద్ చెలించిపోయాడు. అటువంటి వ్యక్తిని ఇంతకాలం బాధ పెట్టానా అని బాధ కలిగింది ఆనంద్కు. ఇంతకాలానికి తన ఎదురుచూపులు ఫలించినందుకు మీనా చాలా సంతోషపడింది. తన భర్త ఎప్పుడు తిరిగి వస్తాడా అని ఇంతకాలం తనలో తాను కుమిలిపోయింది. ఇప్పుడు మీనా ఆనందానికి అవధులే లేవు. చూడు ఆనంద్, ఇంతకాలంగా నువ్వు నాకు దూరమై నన్ను ఇంత బాధ పెట్టినా ఇన్నేళ్లుగా నాకు తోడున్నది ఎవరో తెలుసా? మీనానే. మీనా అప్పటి నుండి ఒక్కరోజు కూడా నన్ను విడిచిపెట్టి ఉండలేదు. నన్ను సొంత తల్లిలా చూసుకుంది. నీకోసం ఎదురు చూస్తూ, పూజలు చేస్తూ, నోములు నోస్తూ
ఇక్కడే ఉంది. నేను ఇలా ఉన్నానంటే మాత్రం కారణం మీనానే. నీకోసం తను చేయని పూజ లేదు. నిజంగా చెప్తున్నాను, నా కోడలు బంగారం. నేను ఇంతకు ముందే దారి తెలియక గుడిలోకి వెళ్ళానమ్మా. అక్కడ తనను చూశాను. తను మీనా అన్న సంగతి నాకు తెలీదు. ఎవరో అనుకుని మన ఇంటి వైపు దారి అడిగాను. తను మౌన వ్రతం అని చెప్పి సైగలు చేసింది. ఏమీ మాట్లాడలేదు. అప్పుడే ఆశ్చర్యపోయాను, ఈ రోజుల్లో కూడా ఇటువంటి వాళ్ళు ఉంటారా అని. ప్రతిరోజు మధ్యాహ్నం వరకు ఇలా మౌనవ్రతం చేస్తుంది ఆనంద్. నీకోసమే. ఆ భగవంతుడు కరుణించి నిన్ను పంపించకపోతాడా అని ఏళ్ల తరబడి ఎదురు చూస్తోంది. వెళ్ళు. ఇక ఆ భగవంతుడు కరుణించి ఈ రకంగానైనా నిన్ను పంపించాడు. ఇప్పుడైనా మీనా గురించి నువ్వు తెలుసుకున్నావని అనుకుంటున్నాను. వెళ్ళి మాట్లాడు. ఇక తన మూగనోము సాధించమని చెప్పు. మనసులోని బాధలు, అపోహలు అన్నీ తొలగిపోయి ఆనంద్ సంతోషంగా మీనాను చేరుకున్నాడు. ఇంతకాలం ఆమెను బాధ పెట్టినందుకు కళ్ళతోనే క్షమాపణ కోరాడు. అలా ఆనంద్ అన్నమాట ప్రకారం కొన్ని రోజులకే ఇటువైపు ఉద్యోగం మార్పించుకొని తిరిగి వచ్చాడు. ఈ విధంగా మీనా మూగనమ్ము ఫలించి తన భర్తను తనకు దగ్గర చేసింది. వాళ్ళ సంతోషానికి కారణమైంది. మనుషుల్లో మార్పులు వస్తూ ఉంటాయని, ప్రతి సమయంలోనూ ఒకేలా ఉండరని ఆనంద్ తెలుసుకున్నాడు. తను చిన్నతనంలో చూసిన మీనాకి ఇప్పుడు మీనాకి అసలు సంబంధమే లేదు. అందుకే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదని అర్థం చేసుకున్నాడు ఆనంద్. వీరి సంతోషాన్ని చూసి ఆ తల్లి కూడా చాలా ఆనందపడింది. కథ నచ్చిందా? అయితే తప్పకుండా లైక్ చేసేయండి. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.